ఓం శాంతి 26/4/2026 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. రివైజ్ 31/12/2009. నూతన సంవత్సరంలో సర్వాత్మలకు సందేశమునిచ్చి బంగారు ప్రపంచాన్ని బహుమతిగా ఇవ్వండి. తండ్రి సమానంగా అయ్యేందుకు దేహి అభిమానిగా ఉండే నేచర్ను న్యాచురల్గా చేసుకోండి. ఈరోజు బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని స్నేహములో మరియు బాప్దాదా ప్రేమలో లౌలీనమై ఉన్న స్వరూపంలో చూస్తున్నారు. పిల్లలు ఒక్కొక్కరు పరమాత్మ ప్రేమలో మెరిసిపోతూ ఉన్నారు. పిల్లలందరూ ప్రేమ అనే విమానంలో వచ్చి చేరుకున్నారు మధుబన్కు. మీరేమో క్రొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు, కానీ మీ అందరి నయనాలలో ఏం కనిపిస్తోంది? క్రొత్త సంవత్సరం అయితే నిమిత్త మాత్రమే, కానీ మీ అందరి నయనాలలో ఏ ఉత్సాహ ఉల్లాసం ఉంది? 3 అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. 1, మీ క్రొత్త బ్రాహ్మణ జీవితానికి అభినందనలు. 2, క్రొత్త యుగానికి అభినందనలు. 3, బ్రాహ్మణ పరివారము మరియు తండ్రితో కలుసుకున్నందుకు అభినందనలు. మీ నయనాలలో ఏం వస్తోంది? ఏం తిరుగుతోంది? మీ క్రొత్త యుగం ఎదురుగా వస్తోంది కదా. క్రొత్త యుగం వచ్చేసినట్లే అనే ఉత్సాహ ఉల్లాసం మనసులో వస్తోంది కదా. క్రొత్త యుగపు మెరిసే డ్రెస్సు మీ ఎదురుగా ఎంత స్పష్టంగా ఉంది అంటే, ఈరోజు సంగమ యుగంలో ఉన్నాము. ఇక అతి త్వరలో ఈ మెరిసే డ్రెస్సు ధరించాలి అనే ఉత్సాహంలో ఉన్నారు. దేవతా శరీరము ధరించాలి అని ఎదురుగా చూసి చూసి సంతోషిస్తూ ఉన్నారు. వీడ్కోలు కూడా ఇస్తున్నారు మరియు అభినందనలు కూడా తీసుకుంటూ ఉన్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు ఇచ్చినప్పుడు ఆ సంవత్సరాన్ని మర్చిపోతారు మరియు క్రొత్త సంవత్సరమే గుర్తు ఉంటుంది. అదేవిధంగా మీ ఎదురుగా పాత ప్రపంచానికి కాదు, కానీ క్రొత్త ప్రపంచానికి అభినందనలు ఇస్తున్నారు. పాత ప్రపంచానికి వీడ్కోలు ఇస్తున్నారు కనుక ఈరోజు అందరిలో క్రొత్త యుగం యొక్క ఉమంగ్ ఉత్సాహాలు ఉన్నాయి. ప్రపంచంలోని వారు కూడా క్రొత్త సంవత్సరానికి అభినందనలు తెలుపుతారు. అంతేకాక బహుమతి కూడా ఇస్తారు. బాప్దాదా కూడా పాత స్వభావ సంస్కారాలకు వీడ్కోలు ఇచ్చి క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళే బహుమతిని పిల్లలైన మీకు ఇస్తున్నారు. ఆ క్రొత్త ప్రపంచంలో ప్రాప్తియే ప్రాప్తి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే క్రొత్త ప్రపంచంలో అప్రాప్తి వస్తువేది ఉండదు. ఇటువంటి బంగారు ప్రపంచాన్ని బాప్దాదా పిల్లలైన మీ ప్రతి ఒక్కరికి బహుమతిగా ఇచ్చేశారు. మేము బంగారు ప్రపంచానికి అధికారులుగా అవుతున్నాము అనే నష మీకు కూడా ఉంది కదా. ఇటువంటి బహుమతిని ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు. బాప్దాదా పిల్లలందరికీ ఇదే డైరెక్షన్ ఇచ్చారు. తండ్రి ఇచ్చే ఈ బంగారు ప్రపంచపు వారసత్వము గురించిన సందేశాన్ని ఆత్మలందరికీ ఇచ్చి వారికి కూడా మీరు బహుమతి ఇవ్వండి. మీ వద్ద ఏ బహుమతులు ఉన్నాయి? 1, క్రొత్త ప్రపంచపు బహుమతి ఉంది. 2, మీ వద్ద చాలా ఖజానాలు ఉన్నాయి. గుణాల ఖజానా, శక్తుల ఖజానా, స్వమానాల ఖజానా, ఎన్ని ఖజానాలు ఉన్నాయి. కనుక అందరికీ ఏదో ఒక గుణం కానీ ఏదో ఒక శక్తిని కానీ బహుమతిగా ఇవ్వండి. ఆ బహుమతి ద్వారా వారి జీవితము మారిపోవాలి. బంగారు ప్రపంచానికి అధికారులైపోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో నలువైపులా దుఃఖము, అశాంతి పెరుగుతూ ఉండడాన్ని మీరు చూస్తున్నారు. నలువైపులా ప్రతి ఒక్కరిలో భయము, చింత ఉన్నాయి. ఇటువంటి దుఃఖి, అశాంతి ఆత్మలకు కనీసం
ఇప్పుడు తండ్రి వచ్చారు. ఇప్పటి నుండి అయినా అవినాశి వారసత్వానికి అధికారులుగా అవ్వండి అనే సందేశాన్ని తప్పకుండా ఇవ్వాలి. ఈ సందేశాన్ని ప్రతి ఆత్మకు ఇస్తున్నారు కూడా. కానీ ఇప్పటికీ కూడా బాబా పిల్లలు చాలామంది సందేశం నుండి వంచితంగా ఉన్నారు. ఎంతైనా మీరంతా ఒకే తండ్రి పిల్లలు కదా. కనుక ప్రపంచంలోని మీ సోదరి సోదరులకు ఈ సందేశము అనే బహుమతిని తప్పకుండా ఇవ్వండి. ఎవ్వరూ వంచితంగా ఉండిపోరాదు. మీరు సేవ చేస్తున్నారు. పిల్లల సేవ చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. కానీ నా పిల్లలు ఎవ్వరే కానీ సందేశము లభించకుండా ఉండిపోరాదు అనే ఆశ తండ్రికి ఉంది. మీకైతే బంగారు ప్రపంచపు బహుమతి లభించింది. కానీ మాకు తెలియనే తెలియదు. మా తండ్రి వచ్చారు కానీ మాకు సందేశం లభించలేదు అనే ఫిర్యాదులు చేయరాదు. కనుక ఈ క్రొత్త సంవత్సరంలో సందేశం ఇచ్చే ప్రయత్నం చేయండి. పరస్పరంలో ప్లాన్ తయారు చేయండి. ఏ మూల కూడా మిగిలిపోరాదు. ఫిర్యాదులు రాకూడదు. మాకు తెలియదు తండ్రి వచ్చిన విషయం అని. కానీ సంతోషంగా ఉండాలి. మా తండ్రి వచ్చేశారు అనే విషయం అయితే అందరికీ తెలియాలి కదా. వంచితులుగా ఉండిపోరాదు. మరి క్రొత్త సంవత్సరంలో ఏం చేస్తారు? పరస్పరంలో కలిసి ప్లాన్ తయారు చేయండి. బాప్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై దయ కలుగుతుంది. ఇప్పుడు మీరు కూడా మీ సోదరి సోదరుల పట్ల విశేషంగా దయా హృదయం, కళ్యాణకారి స్వరూపాన్ని ధారణ చేసి అందరికీ సందేశం ఇవ్వాలి. వారు కనీసం ఇటువంటి ఫిర్యాదునైతే ఇవ్వకూడదు. బాబా ఈ విధంగా 2009లోనే తెలియజేశారు. ఇప్పుడు 2026లో ఉన్నాం. ఈరోజు పిల్లలందరూ క్రొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు ఉమంగ్ ఉత్సాహాలతో వచ్చి చేరుకున్నారు. బాప్దాదా పిల్లలు ఒక్కొక్కరిని చూసి ఏ పాట పాడతారు మీకు తెలుసు కదా. వాహ్ పిల్లలు వాహ్ అని పాడతారు. మొదటిసారి వచ్చిన వారికి కూడా బాప్దాదా చెప్తున్నారు, మీరు భాగ్యశాలి పిల్లలు. 2009కైనా వచ్చినటువంటి వారిని ఉద్దేశించి బాబా చెప్తున్నారు. ఎందుకంటే సమయం యొక్క సమాప్తి కంటే ముందే తండ్రి వారిగా అయిపోయారు. భాగ్యశాలురుగా అయినందుకు బాప్దాదా క్రొత్త పిల్లలకు పదమాపదం రెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు బాప్దాదా పిల్లలు అందరిలో ఒక విషయాన్ని చూడాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఏ విషయమో తెలుసా? ప్రతి ఒక్కరి మనస్సులో తండ్రి సమానంగా అయ్యే వారము మేమే అనే ఉల్లాసము, లక్ష్యము ఉన్నాయి. అవుతాము కాదు, మేమే అయ్యేవారము. కనుక ఎలాంటి లక్ష్యం ఉందో తండ్రి సమానంగా కావాలి అని, లక్ష్యంతో పాటు లక్షణాలు కూడా చూడాలి అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. ఎలాగైతే తండ్రి సమానంగా కావాలి అనే లక్ష్యం ఉందో అలాగే సమానంగా అయ్యే లక్షణాలు కూడా ఉండాలి. లక్ష్యం అయితే చాలా ఉన్నతంగా ఉంది. కానీ లక్షణాలపై విశేషమైన అటెన్షన్ ఇవ్వాలి. లక్ష్యం ఎంత గొప్పగా ఉందో లక్షణాలు కూడా అంతే గొప్పగా ఉండాలి. కొంతమంది పిల్లలు లక్షణాలను ధారణ చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నారు. కానీ మధ్యలో ఏమంటారు అంటే, మేమైతే చాలా కోరుకుంటూ ఉన్నాం బాబా సమానంగా కావాలి అని, కానీ అని అంటారు. ఈ కానీ అనే మాట తొలగిపోవాలి. లక్ష్యం ఎంత గొప్పగా ఉందో అలాంటి లక్షణాలు దూరం నుండే మీ ముఖము ద్వారా, మీ నడవడిక ద్వారా కనిపించాలి. మొదట మీరు దేహ అభిమానులుగా ఉన్నప్పుడు దేహ అభిమానం యొక్క స్వభావం స్వతహాగానే ఉండేది కదా. దేహ అభిమానం రావాలి అని ఎప్పుడైనా పురుషార్థం ప్రయత్నం చేశారా? దేహ అభిమానం సహజ స్వభావంగా న్యాచురల్ నేచర్గా ఉండేది.
అర్ధకల్పం ఏ ప్రయత్నము చేయలేదు. అలాగే ఇప్పుడు కూడా దేహి అభిమానిగా, ఆత్మ అభిమానిగా ఏ స్వభావం సహజంగా ఉందా? దేహ అభిమానం సహజ స్వభావంగా ఉన్నప్పుడు నేను దేహాభిమానంలోకి రావాలి అని ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా? ఇటువంటి పురుషార్థం ప్రయత్నం చేశారా? దేహ అభిమానము మరియు దేహి అనగా ఆత్మ అభిమానము. మరి దేహి అభిమానిగా అవ్వడంలో శ్రమ ఎందుకు? ఎందుకంటే దేహ అభిమానాన్ని తొలగించుకునేందుకు పిల్లలు అప్పుడప్పుడు శ్రమ చేస్తున్నారు అనే సమాచారం బాప్దాదా వద్దకు వస్తూ ఉంటుంది. దేహ అభిమానంలో సహజంగా ఉన్నప్పుడు దేహి అభిమానిగా ఉండడంలో శ్రమ ఎందుకు? పిల్లల శ్రమ బాప్దాదాకు మంచిగా అనిపించదు. శ్రమ నుండి ముక్తులైపోవాలి, సహజ స్వభావంగా అయిపోవాలి. దీనిని లక్ష్యము మరియు లక్షణాలు సమానమని అంటారు. అప్పుడు చూడండి, తండ్రి సమానంగా అవ్వడం చాలా సులభంగా సహజంగా అనిపిస్తుంది. బ్రహ్మబాబాను చూశారు కదా, ఇంత పెద్ద పరివారపు బాధ్యత ఉన్నా దేహి అభిమానము సహజ స్వభావంగా ఉండేది. పిల్లలపై కూడా బాధ్యత ఉంది, కానీ బ్రహ్మబాబా ముందు ఆ బాధ్యత ఏ పాటిది? ఏ బాధ్యత అయినా కావచ్చు, జోన్ బాధ్యత కావచ్చు, ఏదైనా యజ్ఞంలోని అఫిషియల్ కార్య వ్యవహారపు బాధ్యత కావచ్చు. కానీ బ్రహ్మబాబా బాధ్యత ముందు మీ బాధ్యత ఏ పాటిది? బ్రహ్మబాబా శివబాబా సహాయంతో ప్రాక్టికల్లో చేసి చూపించారు. చేయించేవారు చేయిస్తూ ఉన్నారు. మనం చేసే వారిగా ఈ తండ్రి సమానం, అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి. కనుక తండ్రి సమానంగా అవ్వాలి అనుకుంటే మనసా కానీ, వాచా కానీ, కర్మణా కానీ ఏ బాధ్యతలు ఉన్నప్పటికీ నేను చేసేవాడిని, నేను ట్రస్టీని, చేయించే యజమాని శివబాబా అయ్యారు అనే స్మృతి ఉందా అని చెక్ చేసుకోండి. చేయించేవారు బాబా అనే ఈ పాఠాన్ని నడుస్తూ తిరుగుతూ మర్చిపోతున్నారు. కనుక లక్ష్యము బాబా సమానం కావాలి అనేది, మరియు లక్షణాలు రెండింటినీ సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతో పాటు ఈ లక్ష్యాన్ని లక్షణాలలోకి తీసుకురావాలి. క్రొత్త సంవత్సరం కనుక క్రొత్త విషయాలు ఉండాలి. ఏం చేయాలి? మాయ వచ్చేస్తోంది, మేం కోరుకోము కానీ అది వచ్చేస్తుంది అనే మాటలు లేక సంకల్పాలకు కూడా పాత సంవత్సరంతో పాటు వీడ్కోలు ఇవ్వండి. కేవలం సంవత్సరానికి మాత్రమే వీడ్కోలు ఇవ్వకండి. మాయ కూడా బాప్దాదా వద్దకు వస్తుంది అని ఇంతకుముందు బాప్దాదా వినిపించారు. వచ్చి ఏమని చెప్తుంది? ఇప్పుడు ఇది నేను వెళ్ళిపోయే సమయమని నాకు తెలుసు, కానీ కొంతమంది పిల్లలు నన్ను ఆహ్వానిస్తున్నారు, మరి నేనేం చేసేది అని అంటుంది. కనుక ఈరోజు వీడ్కోలుతో పాటు మాయ యొక్క భిన్న భిన్న రూపాలకు కూడా వీడ్కోలు ఇవ్వాలి. ధైర్యం ఉందా? అంతా ఉందా? ధైర్యం ఉందా? ధైర్యం చేతులెత్తండి. వీడ్కోలునిచ్చే ధైర్యం ఉందా? వెనుక ఉన్న వారికి ధైర్యం ఉందా? ధైర్యం ఉన్నవారు చేతులెత్తండి. ఈ ధైర్యానికి బాబా చాలా పదమాపదం రెట్ల అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకు? బాప్దాదా ఈ విషయం గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నారు? ఎందుకంటే ప్రపంచ పరిస్థితులు చాలా త్వరగా పాడవుతున్నాయి అని మీరందరూ చూస్తున్నారు. అంతేకాక ఏదైనా అకస్మాత్తుగా జరుగుతుంది అనే మహావాక్యాన్ని బాప్దాదా కొంత సమయం నుండి పదే పదే వినిపిస్తూ ఉన్నారు. కనుక ఏదైనా సరే అకస్మాత్తుగా జరుగుతుంది. ఒకవేళ చాలా కాలపు అభ్యాసం లేకుంటే మీరే చెప్పండి, అకస్మాత్తుగా సమయంలో చాలా కాలపు అభ్యాసం అవసరమే కదా. ఇప్పుడు కూడా చూడండి, బాప్దాదా హోంవర్క్ ఇచ్చారు 10 నిమిషాలు, మొత్తం 24 సార్లు
10 నిమిషాల హోంవర్క్ ఇచ్చారు కానీ చాలామంది పిల్లలకు కష్టంగా ఉంది కనుక ఆలోచించండి. ఒకవేళ 10 నిమిషాల అభ్యాసమే చేయలేకపోతే ఇక అకస్మాత్తు సమయంలో ఏం చేస్తారు? 24 సార్లు చేయటానికి చాలామందికి సమయం కొంత తక్కువగా లభిస్తుంది అని బాప్దాదాకు తెలుసు. కానీ 10 నిమిషాలు ఒకే స్మృతిలో ఎప్పుడు కావాలి అంటే అప్పుడు, ఎలా కావాలి అంటే అలా చేయగలరా అని బాప్దాదా ట్రయల్ వేశారు. ఇప్పుడు కూడా పూర్తి 10 నిమిషాలు చెయ్యాలి అని బాప్దాదా చెప్పడం లేదు. వీలు కాకపోతే ఎవరికి వీలైతే వారు చేయండి. ఒకవేళ 10 నిమిషాలు చేయలేకపోతే 5 నిమిషాలు చేయండి. తర్వాత 6 నిమిషాలు, 7 నిమిషాలు ఎంతగా పెంచగలరో అంతగా ప్రయత్నం చేయండి. పూర్తిగా 10 నిమిషాలు చెయ్యాలి అనే విషయం ఏమీ లేదు అని బాప్దాదా స్వయంగా చెప్తున్నారు. ఒకవేళ 10 నిమిషాలు చేయడం ఎక్కువ అనిపిస్తే 8 నిమిషాలు చేయండి, 9 నిమిషాలు చేయండి. ఎంత వీలైతే అంత ఎక్కువ సమయం అభ్యాసం చేయండి. ఎందుకంటే బహుకాలము, చాలా కాలము అనే వరదానాన్ని ఇప్పుడే ప్రాక్టికల్లో చేయగలరు. ఒకవేళ ఇప్పుడు బహుకాలపు అభ్యాసం చేయలేకపోతే ఇప్పటి బహుకాలపు పురుషార్థానికి ఏదైతే అర్ధకల్పపు ప్రాప్తి లభిస్తుందో ఆ బహుకాలంలో తేడా వచ్చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు తక్కువ సమయం లభిస్తే ఎంత వీలైతే అంత చెయ్యండి అని బాప్దాదా అనుమతి ఇచ్చారు. 10 నిమిషాలు చెయ్యలేకపోతే 5 నిమిషాల కంటే ఎక్కువ చేయండి, 7 నిమిషాలు చేయండి, 8 నిమిషాలు చేయండి, 5 నిమిషాలు అయినా సరే చేయండి. ఒకవేళ ఏదైనా సమయంలో 10 నిమిషాలు చేయగలిగితే మంచిది. ఎటువంటి సమయం వస్తుంది అంటే మీరు మీ స్వయానికి మరియు విశ్వానికి కిరణాలు ఇవ్వాల్సి వస్తుంది. కనుక ఎంత ఎక్కువ సమయం చేయగలిగితే అంత అభ్యాసం చెయ్యండి అని బాప్దాదా అనుమతిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి చాలా కాలమే మీరు చేసినటువంటిదే భవిష్యత్తుకు ఆధారం. సరేనా? కష్టంగా ఉందా? ఏమీ పర్వాలేదు. ఇప్పుడు ఇక ఏమీ కాదు. తండ్రికి వినిపించి చాలా మంచి పని చేస్తారు. ఎందుకంటే 10 నిమిషాలు కూర్చోలేకపోయాము అనే ఆలోచనే గడిచిపోతే 5 నిమిషాలు కూడా పోయినట్లే కదా. కనుక 5 నిమిషాల కంటే తక్కువ చెయ్యకండి అని బాప్దాదా చెప్తున్నారు. ఎంత పెంచగలిగితే అంత పెంచండి. స్పష్టమైందా? ఎందుకంటే బాప్దాదా ప్రతి ఒక్కరిని చాలా శ్రేష్టమైన స్వరూపంలో చూస్తారు. ఇందుకు గుర్తుగా బాప్దాదా పిల్లలందరికీ ఎన్ని స్వమానాలను ఇచ్చారు. ఒకవేళ స్వమానాల లిస్టు తీస్తే ఎంత పెద్దది తయారవుతుంది. ఈరోజు బాప్దాదా అమృతవేళ తిరిగేందుకు వెళ్ళారు. ఏం చూసేందుకు వెళ్ళారు? బాప్దాదా చాలా పెద్ద స్వమానాల మాల ఇచ్చారు. ఒకవేళ ఒక్కొక్క స్వమానంలో స్థితమై అదే స్థితిలో కూర్చుంటే నడుస్తూ ఉన్నప్పుడు కూడా స్వమానాలను గుర్తు తెచ్చుకుంటూ మాలను త్రిప్పుతూ ఉంటే చాలా మజా వస్తుంది. స్వమానాల లిస్టునైతే పెట్టుకున్నారు కానీ ఒక్కొక్క స్వమానం ఎంత గొప్పది మరియు ఎవరిచ్చారు? వరల్డ్ ఆల్మైటీ అథారిటీ సర్వశక్తివంతుడు తన ఒక్కొక్క బిడ్డకు అనేక స్వమానాల లిస్టు ఇచ్చారు. వాటిని ఉపయోగించండి. ఎందుకంటే మీ స్వమానాన్ని తగ్గించగల అథారిటీ మరేదీ లేదు. అంతేకాక మరెవ్వరికీ ఇంత పెద్ద స్వమానాల మాల లభించలేదు. సత్యుగంలో అయితే రాజ్య భాగ్యం లభిస్తుంది. కానీ ఈ స్వమానాల మాల సంగమయుగపు బహుమతి. బాప్దాదా పిల్లలను ఎప్పుడు చూసినా పిల్లలు ప్రతి ఒక్కరిని వారి స్వమాన స్థితిలో చూస్తారు. వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. కనుక నేను ఎవరు అనే స్వమానం యొక్క అథారిటీలో ఉండండి. ఒకసారి ఒక స్వమానాన్ని ఎదురుగా తెచ్చుకోండి. మరోసారి మరొక స్వమానాన్ని మీ ఎదురుగా తెచ్చుకోండి.
ఈరోజు అమృత వేళ ఏ విశేషమైన స్వమానాన్ని బుద్ధిలో పెట్టుకున్నారో ఆ స్వమానము ఖజానా వంటిది కదా. మరి దానిని ఉపయోగించానా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఖజానాలు పెరగటానికి సాధనం. ఎంతగా ఖజానాలను కార్యంలో ఉపయోగిస్తారో అంతగా అవి పెరుగుతాయి. కనుక ఏ ఏ పిల్లల వద్ద స్వమానాల స్మృతి యొక్క మాల పెద్దదిగా ఉంది, ఎవరి వద్ద చిన్నదిగా ఉంది అని బాప్దాదా చూశారు. ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ దేహభావం సమాప్తం అయిపోతుంది. కనుక ఈరోజు బాప్దాదా చక్కర్ వేసి చూశారు. ఎలాగైతే స్వమానాల ఖజానా ఉందో అలాగే ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క గుణాన్ని ఉపయోగించండి, కార్యంలో పెట్టండి. అప్పుడు మాయ వచ్చేసింది అని సమస్యను వినిపిస్తారు కదా. వాస్తవానికి మాయ రాదు, కానీ మాయ కోసం ఇంతకు ముందు కూడా బాబా వినిపించారు. మాయ బాబాతో, బాబా వారే నన్ను ఆహ్వానిస్తున్నారు కనుకనే నేను వెళ్తున్నాను, ఊరికి వెళ్ళటం లేదు అని అంటుంది. ఏదైనా తేలికపాటి సంకల్పం చేయటం అంటే మాయను ఆహ్వానించినట్లే. శక్తులను వదిలేస్తే మాయను ఆహ్వానించినట్లే. మేం మాయ రావాలి అని కోరుకోవడం లేదు, కానీ వచ్చేస్తోంది అంటారు. అప్పుడు బలశాలురు ఎవరు? కోరుకోకపోయినా వచ్చేస్తుంది అంటే అప్పుడు మాయ బలశాలి అయినట్లా లేక మీరా? ఈరోజు పాత సంవత్సరం సమాప్తమవుతుంది. క్రొత్త సంవత్సరంలో క్రొత్త ఉల్లాసము, క్రొత్త ఉత్సాహము. ఎందుకంటే సంగమ యుగంలోని ఒక్కొక్క రోజు ఉత్సాహభరితమైనది, అనగా ఉత్సవము అని గాయనముంది. ఉమంగ్ ఉత్సాహాలు ఉన్నాయి అంటే ప్రతిరోజు ఉత్సవమే. కనుక పక్కాగా ఉంచుకోండి. ప్రతిరోజు నడుస్తూ తిరుగుతూ కూడా మీ చార్ట్ చూసుకోండి, చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడే చేంజ్ చేసుకోగలరు కదా. చెకింగ్ చేసుకోకుంటే చేంజ్ ఎలా చేసుకుంటారు? ఈరోజు క్రొత్త సంవత్సరం గురించి బాప్దాదాకు గల విశేషమైన సంకల్పం ఏమిటి అంటే, పిల్లలు ప్రతి ఒక్కరూ ఎలాగైతే పాత సంవత్సరానికి వీడ్కోలు ఇస్తారో అలా మాయకు వీడ్కోలు ఇవ్వాలి. వ్యర్థ సంకల్పాలకు వీడ్కోలు ఇవ్వాలి. ఎందుకంటే చాలామందిలో వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి అని చూసాం. వికారీ సంకల్పాలు తక్కువగా ఉన్నాయి, కానీ వ్యర్థం యొక్క నామరూపాలు సమాప్తం అయిపోవాలి. ప్రతి సంకల్పము సమర్థంగా శ్రేష్టంగా ఉండాలి, వ్యర్థం ఉండరాదు. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలలో కేవలం సంకల్పాలు మాత్రమే నడవడం లేదు, కానీ అందులో సమయం కూడా వేస్ట్ అవుతుంది. అంతేకాక తండ్రి సమానం అయ్యేందులో దూరం ఏర్పడుతుంది. మీకు తండ్రి సమానంగా అవ్వాలి అనే కోరిక అయితే ఉంది. ఇందులో చేతులు ఎత్తారు, కానీ మనస్సు యొక్క చేతిని ఎత్తమని బాప్దాదా సదా చెప్తూ ఉంటారు. స్థూలమైన చేతిని ఎత్తటం అయితే సులభం. మరి వీడ్కోలు ఇచ్చే ధైర్యం ఉందా? ధైర్యం చేతులు ఎత్తండి, మంచిది, ధైర్యవంతులు. కేవలం ధైర్యాన్ని స్థిరంగా ఉంచుకోండి, అంతే. ఒకవేళ ధైర్యం ఉంటే మీరు పెట్టుకున్న లక్ష్యానికి తప్పకుండా చేరుకుంటారు. ఎందుకంటే బాప్దాదా కూడా తోడుగా ఉన్నారు. నా పిల్లలు ఎవ్వరూ వెనుక ఉండిపోరాదు అని బాప్దాదా కోరుకుంటారు. చేతిలో చేయి వేసి నడవాలి. శివబాబా నిరాకారులు, వారికి చెయ్యి లేదు, కానీ శ్రీమతమే వారి చెయ్యి. అడుగడుగులో శ్రీమతాన్ని అనుసరించడము అనగా చేతిలో చేయి వేసి నడవడం. అందరికీ క్రొత్త సంవత్సరానికి, క్రొత్త జీవితానికి మరియు క్రొత్త యుగానికి మూడింటికి పదమాపదం రెట్ల శుభాకాంక్షలు. మంచిది. నలువైపులా దేశ విదేశాలలో ఉన్న తండ్రికి ప్రియమైన వారు, తండ్రికి అల్లారు ముద్దు పిల్లలు, తప్పి లభించిన అపురూపమైన పిల్లలకు వీడ్కోలు మరియు అభినందనలు. పాత సంవత్సరంతో పాటు పాత సంస్కారాలకు కూడా వీడ్కోలు ఇచ్చేవారు. పాత స్వభావానికి కూడా వీడ్కోలునిచ్చే మహావీర్ పిల్లలకు
ప్రతి అడుగులో పదమాల సంపాదన చేసుకునే వారికి బాప్దాద ఇచ్చే స్వమానాల స్థితిలో ఉంటూ అనుభవం చేసేవారు. బాప్దాద పిల్లలు ప్రతి ఒక్కరిని, ఈ పిల్లలు ఒక్కొక్కరు ఈ 21 జన్మల వారసత్వానికి అధికారులు అనే రూపంలో చూస్తారు. పూర్తి కల్పంలో 21 జన్మలకు అధికారులుగా అయ్యే వారసత్వం పిల్లలైన మీకు మాత్రమే లభిస్తుంది. కనుక నలువైపులా ఉన్న ఇలాంటి శ్రేష్టమైన అధికారి పిల్లలకు బాప్దాదా తండ్రి, శిక్షకుడు, గురువు 3 రూపాలతో ప్రియ స్మృతులనిచ్చి నమస్తే చేస్తున్నారు. వరదానం: సర్వీస్ లేక పురుషార్థంలో సఫలత ప్రాప్తి చేసుకునే, ఒకటి స్వయం పురుషార్థము, రెండవది సేవలో సఫలతను, విజయాన్ని ప్రాప్తి చేసుకునే వారే డబల్ కిరీటధారి భవ. సంగమ యుగంలో సదా స్వయాన్ని డబల్ కిరీటధారిగా భావించి నడవండి. ఒకటి లైట్ అనగా పవిత్రత కిరీటం, 2 బాధ్యత కిరీటం, ప్యూరిటీ మరియు పవర్. లైట్ మరియు మైట్ కిరణాలను ధారణ చేసే వారిలో డబల్ ఫోర్స్ సదా స్థిరంగా ఉంటుంది. ఇటువంటి డబల్ ఫోర్స్ కలిగిన ఆత్మలు సదా శక్తిశాలిగా ఉంటారు. వీరికి సర్వీస్ లేక పురుషార్థంలో సదా సఫలత ప్రాప్తిస్తుంది. స్లోగన్: దివ్య గుణాల ఆధారంపై మనస్సు, మాట మరియు కర్మలను చేయటమే దివ్యత. ఏ సంకల్పం చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ కర్మ చేసినా అందులో దివ్య గుణాలు ఉండాలి. అదే దివ్యత్వము అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయటానికి బాప్దాదా ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఏదైనా వస్తువు వేడి చేసిన తర్వాత మెత్తగా చేయబడుతుంది, తర్వాత మలచబడుతుంది. అలా ఇక్కడ కూడా వెచ్చదనము, వేడి అంటే శక్తి రూపం, మెత్తదనము అంటే నిర్మాణత అనగా స్నేహ రూపం. ఎవరిలో అయితే ప్రతి ఆత్మ పట్ల స్నేహం ఉంటుందో వారే నమ్రచిత్తులుగా ఉంటారు. స్నేహము లేకుంటే దయా హృదయులుగాను అవ్వలేరు, నమ్రచిత్తులుగాను అవ్వలేరు. శక్తి రూపంలో యజమానత్వం ఉంది మరియు నమ్రతలో సేవా గుణం ఉంది. కనుక ఎప్పుడైతే ఈ మెత్తదనము మరియు వెచ్చదనం, శక్తి మరియు నిర్మాణత 2 ఉంటాయో అప్పుడు ప్రతి విషయంలో మోల్డ్ అవ్వగలరు, పరివర్తన కాగలరు. ఓం శాంతి.